నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఎవరైతే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ వ్యవహారం కొంత కాకరేపుతోంది. మరోవైపు స్పీకర్ ఇప్పటికే ప్రత్యక్ష విచారణ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఆయన నిర్ణయం ఏం తీసుకుంటారనే దాని మీద ఉత్కంఠ నెలకొన్నటువంటి అంశం. అయితే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఈ వ్యవహారంలో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యే అంటే ఎవరైతే ఆ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వ్యవహారంలో ఆ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎపిసోడ్ క్లైమాక్స్ దశకు చేరుకుందని చెప్పుకోవాలి. అయితే ఇటువంటి వ్యవహారంలో అది ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారుతున్నటువంటి వ్యవహారం. ఎక్కడ ఒకవైపు గులాబీ పార్టీ సవాల్ విసురుతోంది, మరోవైపు మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో భేటీ వాళ్ళకి కొంత హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఒకవైపు ఏమో స్పీకర్ నోటీసులు విచారణ, మరోవైపు ఏమో సుప్రీంకోర్టు పెట్టినటువంటి డెడ్ లైన్ కూడా కొంత దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం. సో ఇటువంటి టైంలో బీఆర్ఎస్ ఒక రకమైనటువంటి స్ట్రాటజీ తోటి ముందుకు వేస్తూ ఒక కొత్త ఎత్తుగడని తెర మీద తీసుకొస్తుంది. అంటే ఏదైతే ఈ వ్యవహారంలో కారు పార్టీ కొంత గేరు మారుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించినటువంటి బీఆర్ఎస్ స్పీకర్ ముందు కూడా తమ వాదనలు వినిపించి అనర్హత వేయాలని స్పష్టంగా పట్టుబడుతుంది గులాబీ పార్టీ. అయితే ఇప్పుడు అటు ప్రజాక్షేత్రంలో కూడా ఈ జంపింగ్ ఎమ్మెల్యేల పట్ల వాళ్ళ యొక్క వ్యవహారాలను ఎండగట్టే ప్లాన్ కూడా చేస్తుందని మనం గతంలో డిస్కస్ చేసాం. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గం అంటే ఆ 10 నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ఇవన్నీ కూడా పెట్టి కొంత పొలిటికల్గా హైప్ క్రియేట్ చేసి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. అట్లాగే సమరానికి సై అనేట్టుగా కొంత కాకరేపుతోంది గులాబీ పార్టీ. అంటే ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఇటువంటి తరంలో మనం ఇందాక అనుకున్నట్టు గద్వాల నుంచే ఆ గర్జన స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. గద్వాల గర్జన సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యాడు. అనేక ప్రశ్నలు సంధించారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన, పెద్ద ఎత్తున ప్రశ్నలు వర్షం కురిపించారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయన ఎందుకు రావట్లేదు మా పార్టీ మీటింగ్ల కంటే కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్కి సమావేశాలకి దూరంగా ఉంటున్నారు అనేది ప్రధానంగా గులాబీ పార్టీ నుంచి లేవనెత్తినటువంటి ప్రశ్న. మరి ఒక రకంగా ఈ విధంగా ఉంటే గద్వాలతో పాటుగా మిగతా నియోజకవర్గాలు కూడా ఆయా ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీస్లో కూడా ఇవాళ సభలు సమావేశాలు వరుసగా పెట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే మొన్న ఎవరైతే గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి దూకుడుగా వ్యవహరించి సభలు నిర్వహించినటువంటి పరిస్థితి. అట్లా మొత్తం ఆయా నాయకులు ఎవరైతే పార్టీని విడారో ఆయా నియోజకవర్గాల్లో బండారం ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఒక లైన్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఒక రకంగా ఆ వ్యవహారంలో క్యాడర్లో జోష్ పెంచడం కాకుండా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గం ప్లాన్ చేస్తుంది. మరోవైపు ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఒక ఎత్తుగడ అయింది. మరోవైపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆ యొక్క క్యాడర్కి అందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేస్తూ ఖచ్చితంగా ఈ 10 మందిని ఎండగట్టేలాగా ప్లాన్ చేస్తూ కొంత బలంగా గులాబీ పార్టీ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇప్పుడు కారు పార్టీ పైన గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక రకంగా వాళ్ళు కూడా భయంలో ఉన్నారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కూడా గులాబీ పార్టీ సవాల్ చేస్తుంది. ఒక రకంగా ఏంటి అంటే దమ్ముంటే కనుక ఆ 10 మంది ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాల్లో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలనే ఛాలెంజ్ కూడా గులాబీ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అయితే ఇట్లా స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే ఈ యొక్క ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు పెట్టి ఒక రకమైనటువంటి మూమెంట్ క్రియేట్ చేయాలని కూడా గులాబీ పార్టీ భావిస్తోంది. ఆ తర్వాత స్పీకర్ డెసిషన్ బట్టి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా కారు పార్టీ ఉన్నట్టుగా సమాచారం. మరి ఇప్పుడు ఈ ఇద్దరి పైన మాత్రం ఖచ్చితంగా వేటు వేసే అవకాశాలు ఉంటాయి. గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నాయి. ఆ ఇద్దరిలో ఒకటి దానం నాగేందర్, మరొకటి కడియం శ్రీహరి. సో ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులు కౌంటర్లు దాఖలు చేశారు. కొంత విచారణ కూడా ఎదుర్కొన్నారు, ఫేస్ టు ఫేస్ విచారణ కూడా ఎదుర్కొన్నారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి మాత్రం ఇంకా ఆ యొక్క నోటీసులకే సమాధానం ఇవ్వకపోవడమే కొంత చర్చనీయాంశంగా మారుతుంది. వాళ్ళ వైపు ఏమో కొంత రాజీనామా అన్న ఒక స్పెక్యులేషన్ కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే చేసే యోచనలో ఉన్నట్టుగా వాళ్ళ సన్నిహితులతో చర్చలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ ఇద్దరి పైన మాత్రమే ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు ఉన్నాయి. బలమైనటువంటి ఆధారాలు కూడా గులాబీ పార్టీ ఇప్పటికే స్పీకర్కి సమర్పించినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే కొంత ఆ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కొంత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఫిర్యాదు చేసి వాళ్ళ వర్షన్ స్పీకర్ కూడా విన్నటువంటి నేపథ్యం, బలమైనటువంటి ఆధారాలు సమర్పించారు. మరోవైపు ఈ యొక్క
యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి వివరపైన కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు వాళ్ళ వద్ద ఆధారాలు స్పష్టంగా సాక్ష్యాలను కూడా స్పీకర్కి అందించింది బీఆర్ఎస్ పార్టీ. మరొక వైపు మళ్ళీ కూడా కావాలంటే కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. 10 మందిని కూడా ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించాలని గులాబీ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఒకవైపు నియోజకవర్గాల్లో సభలు, మరోవైపు న్యాయ పోరాటంతో కొంత ఆ యొక్క ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల ఎపిసోడ్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని అయితే గులాబీ పార్టీ డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ దిశగానే గులాబీ లీడర్లు స్కెచ్ వేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఓవరాల్ ఎంటైర్ ఇష్యూకి ఎప్పటికి ఎండ్ కార్డు పడుతుంది మాత్రం పొలిటికల్ వర్గాలు చర్చ జరుగుతుంది హాట్గా. ఎందుకంటే మరి ఏమో వెబ్ సిరీస్ లాగా సీక్వెల్ గా నడుస్తూనే ఉంది ఎపిసోడ్. అంటే ఎంక్వైరీకి రావటం, నోటీసులు ఇవ్వటం, వివరణ తీసుకోవటం, ఇదంతా కూడా కథా కమమిషి నడుస్తూనే ఉంది. కానీ స్పీకర్ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే సుప్రీంకోర్టు గడువు కూడా దగ్గర పడుతుంది. సో ఇటువంటి క్రమంలో మరి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో రాజీనామాలు చేయించి గెలిపించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేసినటువంటి వ్యవహారంలో మరి గులాబీ పార్టీ ఇప్పుడు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం, ట్రాప్లకు దింపే ప్రయత్నంలాగా కనిపిస్తోంది. మరి ఈ ట్రాప్లో సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కుంటారా? లేదు అంటే లేదు, వాళ్ళు వేసుకుంది దేవుడు కండువాలే అని ఇప్పటిదాకా వాదన ఏదైతే ఉందో అదే వాదనకి కట్టుబడి ఇప్పుడు ఉప ఎన్నికలు రావని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అందరికి కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి భవిష్యత్తులో నిజంగానే ఆ 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నమ్ముతున్నట్టుగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయా లేవా? ఎందుకంటే మొన్న కడియం శ్రీహరి ఉప ఎన్నికల సందర్భించి ఆయన గురించి కామెంట్స్ ప్రెస్ మీట్లో అడిగితేనే జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు ముందుంది మీరే చూస్తారు కదా, ఇప్పటి నుంచి ఎందుకు, ముందే తెలుసుకోవటం ఎందుకు అని కూడా ఆయన చెప్పినటువంటి సమాధానం నేపథ్యంలోనే కొంత ఉప ఎన్నికలు ఏమన్నా ఆ 2 నియోజకవర్గాల్లోనైనా అంటే 10 కాకపోయినా ఆ రెండిట్లో అయినా కూడా కనీసం అనివార్యమయ్యే అవకాశాలు ఉంటాయి. స్పీకర్ ఏమైనా ఆ తీరుగా డెసిషన్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.